మీరేమో విచ్చలవిడిగా టికెట్ రేట్లు పెంచుకుంటారు. ఒక కుటుంబం సినిమా చూడాలంటే 2000, 3000 అవుతుంది. పాప్కార్న్‌కి 500, 600 పెడుతున్నారు. టికెట్ రేట్లు తగ్గించండి ఫస్ట్. అంతేగాని ఐబొమ్మ వాడిని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు అనేది సోషల్ మీడియాలో వార్తలు. ఓకేనా? మంచి ఎగ్జాంపుల్స్ చెప్తా, కూర్చోండి. బంగారం రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి, అందుకే చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు. పాపం వాళ్ళని ఎందుకు అంటారు? మీరు బంగారం రేట్లు తగ్గించండి అని ఒక మాట అనండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఎంత నీచంగా ఉంది ఇది. కాలేజీ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, అందుకే మా వాడు అందులో చదవలేదు, ఎలాగో చదవలేదు కాబట్టి పాపం చిట్టీలు పెట్టుకున్నాడు. మీరు ముందు కాలేజీ రేట్లు ఫీజులు తగ్గించండి, అంతేగాని వీడు చిట్టీలు పెట్టుకోవడాన్ని ఎందుకు మాల్ ప్రాక్టీస్ అంటున్నారు, వీడిని ఎందుకు డిబార్ చేస్తారని అడగండి. సంబంధం ఉందా అని మీరు అనుకోవచ్చు, సంబంధం ఉంది. బికాజ్ ఇక్కడ కూడా అంతే. టికెట్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరిగినప్పుడు కామ్గా ఉండి అన్నీ కొనుక్కుంటున్నారు. పెట్రోల్ రేట్లు పెరిగితే బయటికి వెళ్ళడం మానేస్తున్నారా? వెళ్తున్నారు, ధర్నాలు చేయండి, మేము బయటికి రాము అని. ఎవరికి నష్టం? మనకే నష్టం. కానీ ఖచ్చితంగా వెళ్తారు. బంగారు రేట్లు పెరుగుతున్నాయి, ఖచ్చితంగా కొంటారు పండగ వస్తే. ఎంతైనా సరే ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకునైనా సరే. ఒక సినిమా, ఓన్లీ సినిమా మీద మాత్రం కింద పడి మీద పడి అటుటోళ్ళు ఇటుటోళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలీదు. వాడెవడో ఫ్రీగా పెట్టాడు కదా అని చూస్తున్నారు. వీడు కూడా అంతే. ఇప్పుడు నేను కూడా బంగారం రేట్లు పెరిగిందని చెప్పేసి వాడెవడో చైన్ స్నాచింగ్ తెచ్చి నాకు సబ్బా ఇంత బాగుందని చెప్పి వాడిని మెచ్చుకోవాలా? వాడు దొంగే, వీడు దొంగే. సినిమాలు దొంగతనం చేసి కంటెంట్ని, ఆన్లైన్ నుంచి కంటెంట్ని దొంగతనం చేసి, హ్యాకింగ్ ద్వారా దొంగతనం చేసి మీకు ఇస్తున్నాడు. మీరు అది పంచుకుంటున్నారు. మీరు తోడు దొంగలేగా. తోడు దొంగలు కలిసి వీడితో కలిసి అందరూ దొందు బూడిద రాలుతుంది. ఇంకేముంది అక్కడ మ్యాటరు? బాగా ఆలోచించండి. మీ దగ్గర స్తోమత లేకపోతే చూడ్డం మానేయండి, అంతే. సరే, ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నారుగా, అలాగే వండర్లా పోతున్నారుగా. ఆల్రెడీ ప్రిపేర్డ్ కదా. వండర్లా వెళ్ళాలంటే ఇంత అవుతుంది, రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలంటే ఇంత అవుతుంది, ఇంకేదన్నా ఎగ్జిబిషన్ జూ వెళ్ళాలంటే ఇంత అవుతుంది, వీధి నాటికలు వెళ్ళాలంటే ఇంత అవుతుంది, సర్కస్ వెళ్ళాలంటే ఇంత అవుతుంది, జూకి వెళ్ళాలంటే ఇంత అవుతుంది, ఏదో ఒకటి వెళ్ళాలంటే ఇంత అవుతుంది, సినిమా వెళ్ళాలంటే అంత అవుతుందా? నీకేం దేనికి? ఒక్క సినిమా విషయంలోనే ఎందుకు ప్రతి ఒక్కరికి? అండ్ ఈరోజు మళ్ళీ పబ్లిక్ టాకులు చూస్తుంటే వీడు అదంట ఇదంట ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళందరూ కూడా తోడు దొంగలే, అందరూ కూడా తోడు దొంగలే, మీరు దొంగలే. ఈ ఐబొమ్మ సినిమా, ఐబొమ్మ పక్కన పెట్టేస్తే ఎవరెవరైతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారో, నెట్ఫ్లిక్స్కి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ 1499 అంట. అవును, మరి వాడు ఇచ్చే కంటెంట్ అలా ఉంటుంది, వాడు అలా ఛార్జ్ చేస్తున్నాడు. యాడ్స్ రావద్దంటే ఒక రేటు, యాడ్స్ రావాలంటే ఒక రేటు. ఇదైనా అంతే. మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ అంతే, ఆహా కూడా అంతే. దానికి ఏంటి? డబ్బులు కట్టే కదా చూడాలి. మరి టీవీ డిష్ నుంచి పెయిడ్ ఛానల్స్ అయినప్పుడు అందరూ కొనుక్కున్నారుగా డిష్లు. ఏమైంది? అప్పుడు కూడా స్టార్టింగ్ కొంతమంది గొడవలు చేశారులే, బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. పే ఛానల్స్ అయినప్పుడు అదేంటి, మా నెట్వర్క్, స్టార్ నెట్వర్క్, ఇంకేంటి సన్ నెట్వర్క్, హ్యాత్వేలో, ఇవేవో ఎవరికి నచ్చిన డిటిహెచ్లు, D2Hలు వాళ్ళు కొనేసుకున్నారు. గొప్పకి మళ్ళీ మా ఇంటి ముందు ఇది ఉంటే అసలు అదేందో అన్నట్టుగా బంగారం కూడా కొంటారు. గొప్పకి కొత్త మోడల్ మన మెడలో కనబడిందంటే ఇంకంతే, ఆ రోజు ఫంక్షన్ దగ్గే. నెక్స్ట్, పెట్రోల్ ఎంత పెరిగినా సరే వెహికల్స్ కొంటాను. వెహికల్ రేట్లు కూడా పెరిగాయి మీకు తెలుసు. వెహికల్ రేటు కూడా యాక్టివా 3G ఎంత ఉంది, ఇప్పుడు 7G ఎంత ఉంది తెలియదా మీకు? డబల్ అయిందా? దెన్ దేనికైనా సరే కాలం మారుతున్న కొద్దీ రేట్లు పెరుగుతున్నాయి. బియ్యం రేట్లు కూడా ఎంత ఉన్నాయి? ఈరోజు 70 రూపాయలు 80 రూపాయలు పెట్టింది, అసలు కిలో బియ్యం రావట్లా. కందిపప్పు మినిమం 200, 250 రావట్లా. అంటే నిత్యావసరాల సరుకులు పెరిగిపోయాయి. కాలం మారుతున్న కొద్ది అన్నీ పెరుగుతూ వస్తున్నాయి. ఈవెన్ శాలరీస్ కూడా పెరిగాయి చాలామంది సామాన్యులకి. మినిమం 30,000 లేదు ఎవరు ఎక్కడ పనిచేయట్లా. ఎక్కడ మామూలుగా స్టోర్స్లో కానీ, సెక్యూరిటీ జాబ్స్ కానీ, ఇట్లా ఉంది పరిస్థితి. సో కాలం మారుతున్న కొద్దీ మనం కూడా మారాలా, అన్నిట్లో అడ్జస్ట్ అవుతారు. ఒక్క సినిమా విషయానికి వస్తే మాత్రం అది ఏందో పెద్ద ఇది. మళ్ళీ పాపం అమ్ముకునేవాడికి 3 రోజులే, కేవలం 3 రోజులు, 3 days వాడి షెల్ లైఫ్, ఫ్రైడే, సాటర్డే, సండే. ఈలోపు ట్విస్టులు, క్లైమాక్స్లు, గెస్ట్ అపియరెన్స్లు అన్నీ తెలిసిపోతాయి. అండ్ నెక్స్ట్ దానికి మళ్ళీ పబ్లిక్ టాక్, బాగుంది బాగాలేదు, ఎంత డ్యామేజ్ చేయడానికి మామూలుగా ఉండరు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి లగ్జరీ రెస్టారెంట్లు బోల్డ్ అన్నీ ఉన్నాయి, అన్నిట్లోనూ ఉన్నాయి. వెళ్తున్నారుగా, హ్యాపీగా తింటున్నారుగా. ముద్దపప్పు, ఆవకాయ కూడా 500, 600 సర్వ్ చేసే రెస్టారెంట్స్ ఉన్నాయి మన దగ్గరే, చుట్టుపక్కలే, జూబ్లీ, బంజారా హిల్స్ ఏరియాలో.
హ్యాపీగా వెళ్తున్నారు. యు ఆర్ నాట్ అంటే ఏం అనుకోవట్లా మీరు. పబ్కి వెళ్తున్నారు, పింట్ బీర్ ఎంతమా మీకు? పింట్ బీర్ వైన్ షాప్లో కొంటే ఎంత? 100, 120 వస్తుంది. పబ్కి వెళ్ళి 800, 820 పెట్టినా తాగుతున్నారు. అక్కడ ఫుడ్ 1400, 1500కి నీకు బజ్జీలు గిజ్జీలు ఏం పెట్టినా తింటున్నారు. అక్కడ అడగట్లా, ఎక్కడ అడగట్లా. పానీపూరి రేటు కూడా పెరిగింది, మీరు బాగా గమనించుకోండి. పానీపూరి రేటు కూడా స్ట్రీట్ మీదే 40 రూపీస్, 30 రూపీస్ ఉంది. ఆ రేడే ఇస్తున్నాడు. నెక్స్ట్ మాల్స్కి వెళ్తే 120 రూపీస్, అక్కడ కూడా 5-6 పీస్లే ఇస్తున్నాడు. ఇంకొంచెం లగ్జరీ స్వీట్ షాప్స్ ముందుకు వెళ్తే మినిమం 60 or 70 ప్లేట్కి 6-7 పానీపూరీలు వేసి ఇస్తాడు. అన్నీ అడ్జస్ట్ అవుతారు, ప్రతిదీ అడ్జస్ట్ అవుతారు. సినిమా విషయానికి వస్తే మాత్రం మళ్ళీ ఎక్కడ లేని పుణకాలు వస్తాయి, ఎక్కడ లేని క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అంతెందుకు ఇవ్వాలి, ఇంతెందుకు ఇవ్వాలి, ఆ తొక్కలే ఓటీటీలో చూసుకుంటా అన్నావు, థియేటర్లో వేస్తే. పోనీ ఓటీటీలో అన్న సక్రమంగా చూస్తున్నావా? అమ్మ ఓటీటీలో అంత కట్టాలా అని చెప్పి లైవ్ అమ్మకి వచ్చావు. అంటే ఏది ఫ్రీగా దొరికితే అంత కకృతి పడి మనము ఇప్పుడు పోలీసులు ఒక యాక్షన్ తీసుకుంటే దాన్ని విమర్శించడం, మళ్ళీ సిగ్గు అనిపించట్లా ఒకడికి కూడా? సిగ్గు చెప్పండి, ఒక్కడికైనా సిగ్గు అనిపించట్లేదా? అందరూ సినిమాలు దొంగతనంగా చూస్తా, దొంగ జీవితాలు బతుకుతా, మళ్ళీ పోలీసులకు ఎదురు తిరిగి మా దొంగ నాయకుడిని ఎలా పట్టుకుంటారు మీరు అని చెప్పేసి గొడవలు ఆ రోడ్లపైన. ఇది ఒకటే. సరే, మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను అనేది. థ్యాంక్ యూ సో మచ్.